అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా పవన్ కుమార్. నేను భారతదేశం నుంచి వచ్చాను. తైవాన్‌లోని కౌషన్ మెడికల్ యూనివర్సిటీలో నా పీహెచ్‌డీ విద్యని అభ్యసిస్తున్నాను. ఇక్కడ అనుభవాలు, సంస్కృతి తేడాలు, విద్యా విధానం గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. తైవాన్ ఒక అందమైన దేశం. తైవాన్‌కి నేను మొదటి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు చాలా మర్యాదపూర్వకంగా సహాయం చేయడానికి ముందుంటారని అనిపించింది. తైవాన్‌లోని సంస్కృతి తేడాలు మరియు సమయపాలన మరియు క్రమశిక్షణగా ఉంటారు. ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆహ్, సంస్కృతి తేడాలు మన భారతదేశంలో మనం పండుగలు చాలా ఉల్లాసంగా పెద్ద సమూహంగా జరుపుకుంటాం. కానీ తైవాన్ ప్రజలు చాలా ప్రశాంతంగా కుటుంబం అంతర్గతంగా జరుపుకుంటారు. ఇక్కడ తైవాన్‌లోని వీధులు మరియు రవాణా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా మరియు ఒక రకంగా వేడిగా కూడా ఉంటుంది. ఇక్కడ వాతావరణంతో పోల్చుకుంటే మన ఇండియా కూడా కొంచెం ఒకేలాగా ఉంటది అని నాకు అనిపించింది. ఇక్కడ విద్యా విధానం చాలా పద్ధతిగా మరియు క్రమశిక్షణగా ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా మరియు ప్రాక్టికల్స్ ప్రాజెక్టులు కూడా ఇస్తూ ఉంటారు. మార్కులు కూడా పరీక్షల ద్వారానే కాకుండా అసైన్మెంట్ల ద్వారా కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్స్ చాలా సాధారణంగా ఉంటాయి మన భారతదేశంతో పోల్చుకుంటే. నా వ్యక్తిగత అనుభవంతో నాకు అనిపించింది ఇక్కడ మన ఫుడ్ లో కూడా చాలా వేరు అనిపించింది. నేను మన బాతీస్ కర్రీస్ మిస్ అవుతున్నానే అనిపించింది. కానీ ఇక్కడ కొత్త రుచులు నేను అలవాటు చేసుకోవటం కూడా నేర్చుకున్నాను. నా వ్యక్తిగత అనుభవాలతో పోల్చుకుంటే నేను తైవాన్ లోని చాలా ప్లేసెస్ వరకు తిరిగాను. ఆ ప్లేసెస్ కూడా చాలా అద్భుతంగా కొత్తగా ఉన్నవి. నాకు కొత్త సంస్కృతిని కూడా నేర్పించాయి. ముగింపు, ఇక్కడ తైవాన్ కి రావటం నా జీవితంలో ఒక మంచి అనుభవం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకోవటం, కొత్త సంస్కృతిని చూడటం, కొత్త విద్యా విధానంతో నేర్చుకోవటం, మంచి స్నేహితుల్ని పెంచుకోవటం. మీకు అవకాశం వస్తే తప్పకుండా తైవాన్ కి రావాలని చెప్పి నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.